ఫ్రెండ్స్, గౌరవ్ పేరు గల ఈ రాజు ఒక మారుమూల గ్రామంలో ఉండేవాడు. అయితే ఈ రాజుకి అందమైన భార్యతో పాటు చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. అండ్ ఎంతగానో ప్రేమగా ఆదరించే ప్రజలు కూడా ఉండేవారు. అయితే ఈ రాజు జీవితంలో ప్రతి ఒక్కటి ఉండేది, కానీ మనశ్శాంతి మాత్రం ఉండేది కాదు. దానికోసం గంగలో స్నానం చేస్తాడు, గుడికి బంగారం ఇస్తాడు, పేదలకు అన్నదానం కూడా చేస్తాడు. ఇన్ని చేసినా కానీ ఇతనికి మనశ్శాంతి అనేది ఉండేది కాదు. అయితే ఒక రోజు ఒక స్వామి రాజుతో, నీకు మనశ్శాంతి ఈ మహల్ దాటి బయటికి వెళ్తే దొరుకుతుంది అంటాడు. అందుకే రాజు ఆ మనశ్శాంతి కోసం సుఖాలను వదిలేసి అడవి లోపలికి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు స్వామికి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాడు. ఇలా ఈ రాజు రాత్రి పగలు అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడంటే ఒక రోజు ఖచ్చితంగా రాజుకు మనశ్శాంతి దొరుకుతుంది అని గట్టిగా నమ్ముతాడు. ఇంకా అడవిలో వెళ్తున్న ఈ రాజుకి ఒక చోట ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఈ రాజుకి ఎదురుగా ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని చూసిన రాజుకి మనసులో ఉన్న భారం మొత్తం దిగినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇది వరకు అలా ఉండేది కాదు. అండ్ ఆ రాయిని రాజు తీసుకుందాం అనుకుంటాడు, కానీ అక్కడికి ఆ ఊరి వాళ్ళంతా వచ్చేస్తారు. అండ్ రాజుతో ఇలా అంటారు, ఈ రాయి మా ఊరి దేవత అంటారు, దీనిని మీరు తీసుకొని వెళ్ళకూడదు అంటారు. ఇంకప్పుడే ఒక వ్యక్తి ఒంట్లోకి దేవత వస్తున్నట్టు గట్టిగా అరుస్తూ ఉంటుంది. అండ్ ఇలా అంటుంది, నేను నీతో పాటు వస్తాను, కానీ ఈ ప్రదేశం మొత్తాన్ని ఈ ఊరు వాళ్ళకి ఇచ్చేయాలి అంటుంది. ఇంకా రాజు దానికి ఒప్పుకొని తిరిగి మహల్ కి వస్తాడు. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు, మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి మహల్ కి తిరిగి వచ్చిన ఈ రాజుకి అలాగే వాళ్ళ ప్రజలకి ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.